హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా. ఎక్కువ గ్రేవీతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనం కుక్కర్లో అయితే కీమా కర్రీ అనేది కుక్ చేసుకుందాం. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేయొచ్చు. కుక్కర్లోకి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసేసిన 500 గ్రామ్స్ కీమాను తీసుకుంటున్నాను. సో కీమాకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం వేసి మీరు స్పైసీ ఎక్కువ తినలేకపోతే కనుక కారం అన్నది తగ్గించుకోండి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం అన్నది కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మన కీమా కర్రీ మరింత టేస్ట్ రావడం కోసం వేయించి గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి 1 స్పూన్ అలాగే వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా కీమాకి పట్టేలాగా బాగా కలుపుకొని వాటర్ అన్నది ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టేసి ఉంచండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల కీమా అనేది ఆయిల్లో కుక్ అవ్వి మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా సాల్ట్ తక్కువైతే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన కీమా అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్టీ కీమా కర్రీ రెడీ. ఈ రెసిపీ అన్నది ఉత్తి రైస్లోకే కాదు బిర్యానీ, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ ఓన్లీ ఫాలో అవ్వండి.